ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నెల రోజుల ముందు నుంచే ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లతో బోర్డులు నిండిపోయేవి. ప్రస్తుతం ఎక్కడా ఇవి కనిపించడం లేదు. నల్గొండ జిల్లాలో ఏ ఒక్క వాల్ పోస్టర్ ను వదలడం లేదు ఎన్నికల సిబ్బంది. వాటిని అంటించిన పార్టీలకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఎక్కడా పార్టీ నాయకులు ప్రచార బ్యానర్లను ఏర్పాటు చేయడం లేదు. ప్రచారానికి ఉపయోగించే లౌడ్ స్పీకర్లకు అనుమతి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల మేరకే వాటిని ఉపయోగించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో వాటిని కూడా ఉపయోగించేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎలాంటి హంగామా లేకుండానే ప్రచారం నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలకు అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలి. ఎప్పటి నుంచి పబ్లిష్ చేయించుకుంటారో వివరాలు ఎన్నికల సంఘంకు తెలపాలి. దీంతో మీడియాపై కూడా అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు గుంపులుగా వెళ్లడానికి ఈసీ అనుమతి నిరాకరించడంతో కేవలం కొద్ది మందితోనే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నారు. పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం ఖర్చు నిర్ణయించిన దానికంటే మించితే అనర్హత వేటు పడుతుందని ఎన్నికల సంఘం హెచ్చరికలతో ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. మొత్తానికి ఈసీ హెచ్చరికలతో సందడిగా జరిగే ఎన్నికల ప్రచారం ఈసారి సాదా సీదాగా జరుగుతోంది. అభ్యర్థులు వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.